హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్కి. కుమారి కుకింగ్ ఛానల్ 6669 అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఏంటంటే ఈరోజు ములక్కాడ పచ్చడి పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఊరి నుంచి తీసుకొచ్చాను ఎక్కువ, మా చిన్నన్న వాళ్ళు ఇచ్చారనమాట. ములక్కాడ పచ్చడి పెడుతున్నాను అనమాట. ఇవి ఆర్గానిక్ అయితే ఎక్కువ ఉన్నాయి. మళ్ళా ఇవి ఒక్కటేసారి కూర వండుకోవడానికి ఇన్ని ములక్కాడలు అయితే ఎక్కువైపోతాయి కదా, అందుకని ములక్కాడ పచ్చడి పెడుతున్నాను. నేనైతే ఫస్ట్ టైమే పెట్టడం, కానీ ఐడియా ఉంది నాకు పెట్టడానికి. మా పిన్ని వాళ్ళు కూడా పెట్టేవాళ్ళు. ఇదనమాట ములక్కాడ పచ్చడి పెడుతున్నాను. ఇవి ఆర్గానిక్ అనమాట, న్యాచురల్, అంటే హైబ్రిడ్ కాయలు కాకుండా నాటుకాయలు అనమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, మీకు చూపిస్తాను. దీనికి మరి ఎక్కువ ఆయిల్ పట్టదండి. కొంతమంది ఏమో చింతపండు పులిపేస్తున్నారు. చింతపండు పులిపేస్తే మనకి కొంతమందికి పులుపు ఎక్కువ తినకూడదు అంటారు కదా. నిమ్మకాయ అయితే మనకి చెట్టుని పండింది కాబట్టి మరి అంత సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అందుకని నేను నిమ్మకాయ పిండుతాను. ఇక్కడ ఆ మాత్రం ఆయిల్ పోసుకున్నాను, కొంచెం ఎక్కువనే పట్టింది. ఇవి చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా. నేను ఇది ఏంటంటే టప్పర్వేర్ బాక్స్ అంటారు కదా, అది టప్పర్వేర్ డబ్బా. చాలా బాగుంటాయి ఈ డబ్బాలు. చాలా సంవత్సరాలు అయింది తీసుకొని, దగ్గర 10 years అయింది. అయినా చూడండి నా దగ్గర కొత్త డబ్బాలా ఉంటుంది అనమాట. చాలా నీట్గా ఉంటాయి. కలర్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఆయిల్ వేడెక్కింది. వేసేస్తున్నాను, కొన్ని వదిలేస్తాను. మా వారు ఒక్కొక్కసారి మటన్లో అడుగుతారు, ఒక్కొక్కసారి ఏంటంటే సాంబార్లో చేయమంటారు. కొన్ని కాయలు అయితే వదిలేసి ఉండే చేస్తాను. ఆయన కోసము ఇవి వదిలేసాను అనమాట. ఇవి అదే అంటే పడేయకుండా అని, సారీ, ఇవి ఏంటంటే సాంబార్లో కానీ లేకపోతే మటన్లో కానీ వేద్దామని. ఇది బాగా నూనెలో వేగాలి. ఇంకా బుక్ చదవాలి. బుక్ ఇంకా స్టార్ట్ చేయలేదు. మా వారు ఇప్పుడే వెళ్ళారు. దుర్గమ్మ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను, సాయంత్రం తీసుకెళ్తానన్నారు. వేగినాక చూపిస్తాను. చూడండి ఎలా వేగుతున్నాయో. ఇది ఇంకొక 5 minutes వేగించాలి. కొద్దిగా పచ్చివాసన పోయేలాగా వేయించాలన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక 5 minutes వేగిస్తే సరిపోతుంది. 5 minutes వేగించుకున్నాక చూపిస్తాను మీకు. ఇక్కడ ములక్కాయలు అయితే మగ్గిపోయాయండి బాగా. ఇంతకన్నా అయితే మాడిపోతాయి. ఇలాగే ఆపేసుకోవాలి. ఇలా ఆపుకున్న తర్వాత నేను ఆవపొడి, మెంతి పొడి, కొద్దిగా కారం వేస్తాను. తర్వాత నిమ్మకాయ పిండుతాను అనమాట. ఒక 2 నిమ్మకాయలు పిండుకుంటే పులుపు సరిపోతుంది. ఎక్కువ పులుపు తినకూడదు. ఇక్కడైతే నేను స్టవ్ ఆపేసుకున్నాను. కారం కలిపేటప్పుడు చూపిస్తాను మీకు. ఇక్కడ ములక్కాడ ముక్కలు అయితే మంచిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు కారం అయితే నేను కొద్దిగా తీసుకున్నాను, కారం కలిపేస్తున్నాను. మరీ ఎక్కువ కలపట్లేదన్నమాట. 1 స్పూను మెంతి పొడి, ఆవపొడి, 1/2 స్పూను మెంతి పొడి వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను.
ఉప్పు ములక్కాడకి కొంచెం ఎక్కువనే పడుతుంది. దీంట్లో నిమ్మకాయ కలపాలి. ఇంకాని కొద్దిగా ఇంకో కొద్ది కారం వేస్తున్నాను. దీంట్లో నిమ్మకాయ రసం ఉంటుంది కదా, అది కలిపేస్తే పచ్చడి రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా కలిపిన తర్వాత మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా ఊరాలి. ఉప్పు వేసాం కదా, అందులో నిమ్మకాయ పిండితే బాగుంటుంది అనమాట. నిమ్మకాయలు అయిపోయినాయి, తీసుకొచ్చాక అప్పుడు నిమ్మకాయ పిండుతాను. చింతపండు వేసేదాన్ని, కానీ చింతపండు ఎక్కువ తింటే మనకి మంచిది కాదు అంతా, అందుకని నేను చింతపండు అయితే తీసుకోలేదు. చూసారు కదండి, రెడీ అయిపోయింది చక్కగానే. దీంట్లో నిమ్మరసము ఒక 3 కాయలు కానీ 2 కాయలు కానీ కలుపుకుంటే అన్నం కలుపుకునేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. ములక్కాడ కూడా మనకి హెల్త్కి మంచిదే కదా. ఇది లైటింగ్ లేక అలా కనిపిస్తుంది, కానీ చాలా బాగా వస్తుంది అన్నమాట. నిమ్మకాయ కలిపినప్పుడు చూపిస్తాను మీకు. ఊరు నుండి ములమాకు తీసుకొచ్చాను కదండి, అదైతే ఇలా ఆరబెట్టాను. అంటే కొద్దిగా చెమ్మగా అనిపించింది అనమాట. చెమ్మగా అనిపించింది, ఇంకా బట్ట మీద ఆరబెట్టేస్తే మంచిగా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇలాగా బట్ట మీద ఆరబెట్టేసాను అనమాట. ఇంకా గోంగూర కూడా పచ్చడి చేయాలి. గోంగూర కూర అయితే కొద్దిగా చేస్తున్నాను, కొంచెం పచ్చడి కూడా చేస్తాను. ఇది ఏంటంటే ములమాకు కూర చేస్తాను, భలే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. నువ్వుల పొడి ఉంటే వేసుకోవచ్చు, కానీ నా దగ్గర నువ్వులు లేవన్నమాట. ఇది కూడా చేసేసి ఒక పక్కన పెట్టేస్తాను. చాలా బాగుంటుంది. అది ఏంటంటే రోట్లో వేసి దంచుకుంటే బాగుంటుంది. చెమ్మంతా పోయే వరకు అలా ఆరబెట్టేసి చేసేస్తాను అనమాట. కూర చేసినప్పుడు చూపిస్తానండి మీకు. ముల్లం కూర కడిగేసి ఆరబెట్టాను కదండి, మంచిగా ఆరిపోయింది, అసలు చెమ్మే లేదనమాట. ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. వేయించుకోవాలి, చాలా తక్కువ వస్తుంది అనమాట వేస్తే. మనము వేయించేటప్పుడు కలుపుకోవాలి చక్కగా. ఇట్లా మనం ఇలా తిప్పుకోవాలన్నమాట. లేదంటే ఏదన్నా స్పూన్ కానీ గరిటె కానీ ఉంటుంది కదా, ఇలా కలపాలి. మంచిగా వేయించాలన్నమాట సిమ్లో పెట్టి, అప్పుడే బాగుంటుంది కూర. లేదంటే పచ్చి వాసన వచ్చేస్తుంది. దీంట్లో ఉత్తిగానే వేస్తున్నాను, అస్సలు నూనె అస్సలు వేయలేదన్నమాట. ఇది లాస్ట్లో నూనె వేసి తాలింపు వేసుకుంటారంట. మొత్తం అంతా అయిపోయి దంచిన తర్వాత అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, వేయించిన తర్వాత ఇలా ఉంటుంది. బాగా వేగిపోయిందనమాట మంచిగా. చాలాసేపు వేయించాను. ఇది ఆరాలి. ఆరిన తర్వాత ఈ పుల్లలు అవి తీసేసుకుంటే వచ్చేస్తాయి మంచిగా. ఇది బాగా ఆరాలి. డాడీ వచ్చాడా? మొత్తం వేయించుకున్నాక చూపిస్తాను మీకు. ములమాకు వేయించుకున్నాం కదండి, అదైతే నేను మిక్సీ చేసేసాను. ఇక్కడ దంచడానికి ఏమీ లేదనమాట. ఇదైతే ఈ పొగటు ఉంది కదా, ఇది ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఇంకా శనగపప్పు దంచేసి ఇది ఇలా కలుపుకోవాలి. ఇంకా చెయ్యాలి. ఇంకా మిక్సీ చేసినాక పూర్తిగా చేశాక అప్పుడు తాలింపు వేసుకుంటాను, అప్పుడు చూపిస్తాను. ఈ కూర అంతటికి 2 వెల్లుల్లిపాయలు అయితే సరిపోతుంది. ఇది కూడా లాస్ట్లో మిక్సీ చేసేసుకోవాలి. ఈ పొట్టు తీయకుండాని చూడండి, ఇలా ఒలిసేసి విడివిడిగా వస్తాయి కదా, అవి తీసేసి మిక్సీలో వేసేసుకోవడమే. లాస్ట్లో చూపిస్తాను మీకు. చూడండి, ఇలాగా మిక్సీ చేసేసాను. ఇవి దంచాలంటే మన వల్ల కాదనమాట, అందుకని మిక్సీ చేసేసాను. ఫస్ట్ అయితే ఎండుమిర్చి, ఇంకా జీలకర్ర, ఉప్పు,
అన్నీ మిక్సీ చేశాను అనమాట. తర్వాత ఇవి ఉంటాయి కదా, వేయించిన ఆకు ఉంటుంది కదా, అదిని వెల్లుల్లిపాయ మిక్సీ చేశాను. ఫస్ట్ ఆకు మిక్సీ చేసుకున్నాక 2-3 రెబ్బలు వేసుకుని అప్పుడు మిక్సీ చేసుకుంటే బాగా నలిగిపోతుంది. ఇప్పుడు ఇదంతా నీట్గా ఇలా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని తాలింపు వేయాలంట. నాకైతే తెలియదు తాలింపు వేస్తారని, కానీ మా అమ్మ అన్నది తాలింపు వేస్తారు, తాలింపు వేయు అని. తాలింపు వేసేసి ఒక దాంట్లోని ఒక డబ్బాలో తీసేసి పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తింటాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇదంతా నీట్గా కలుపుకున్నాక చూపిస్తాను. ఇది రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేస్తుంటేనే మంచి వాసన వస్తుందన్నమాట. కాకపోతే పచ్చి ఆకు బాగా వేయించాలి, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తాలింపు వేసినప్పుడు చూపిస్తాను. నాకు కూడా తెలియదు తాలింపు వేయాలా వద్దా అని తెలియట్లే. కాకపోతే మా అమ్మ అన్నది కదా, ఒకసారి వేసి చూద్దాము. ఎండుమిర్చి అది కలిపినాక చూపిస్తాను తాలింపు వేసేటప్పుడు. ఇక్కడ కొద్దిగా జీలకర్ర వేసానండి. జీలకర్ర ఇంకా ఆవాలు. ఆల్రెడీ వెల్లిపాయ వేసాను కాబట్టి అసలు వేయట్లేదనమాట. ఎండుమిర్చి వేస్తున్నాను. కలిపేసుకుంటే చూడండి, ఇదైతే వేగిపోయింది మంచిగా. ఇంట్లో వేసేస్తున్నాను, కడిగేసేస్తాను. మొత్తం ఆకంతా ఒక్కసారి అయితే కలిపేసుకున్నాను. కలుపుకున్న తర్వాత తాలింపు వేసాను అనమాట. ఇలాగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఆయిల్ అంతా కలుస్తుంది కాబట్టి మరీ ఎక్కువ ఆయిల్ వేయట్లేదు. దీంట్లో వేయించేటప్పుడు కూడా ఆయిల్తో వేయించలేదు, ఉత్తిగానే వేయించాను. ఎండుమిర్చి కూడాని ఇదన్నమాట ములమాకు పొడి. ఇది చాలా హెల్దీ, అందుకనే నాకు చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని, అందుకే మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట. ఒకసారి చేసి పెట్టేసుకుంటే చాలా రోజులు వస్తుంది కదా, అందుకని. హాయ్ అండి, ఇది ఏంటో అనుకుంటున్నారా? ములంకూర. మా సైడ్ అయితే ఇది ములంకూర అంటారు, కానీ ఇది కొద్ది పొడి పొడిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. థైరాయిడ్కి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు ఇది తింటే చాలా మంచిది అంటారు కదా. ఇక్కడైతే చాలా బాగా చేశాను. ఫుల్ వీడియో కూడా పెడతాను చూడండి. నేను ఎంతవరకు తీసానో వీడియో అంతవరకు పెడతాను. ఇదైతే ములంకూర అనమాట. ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తింటే బాగుంటుంది అనమాట, హెల్తీగా. ఇక్కడైతే నేను డబ్బాలో పెట్టేస్తున్నాను. ఇలాగ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఉంటుంది అనమాట. మనకు నచ్చినప్పుడు వేసుకొని తినవచ్చు రైస్లో. తాలింపు పెట్టానమాట, చాలా బాగుంటుంది. అన్నిటికన్నా ఇదే మంచిదన్నమాట.